కృపలో జయ గీతమే పాడుమా. ఆమేన్. చప్పట్లు. దేవుని సన్నిధిలో సంతోషం, సమాధానం, కృప కృప. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని అందరూ. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియా. ఆమేన్. వేణోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా. కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా. కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచినందునా. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృప వెంబడి కృపను పొందుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే నాకని వేరే
స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడు కృపలో జయ గీతమే పాడుచు. అదిగో ఆయన మన మధ్యలో సంచరించి ఒక్కొక్కరిని తాకుతూ ఒక్కొక్కరిని మండించుచు అగ్ని కళాల వలె అదిగో నీలో ఉన్న ప్రతి బలహీనత ఇప్పుడే యేసు నామములో తొలగిపోతూ ఉంది. అదుగో ఓహ్ గాడ్ జీసస్ చప్పట్లు కొట్టి అదుగో ఒక్కొక్కరి మీద వాక్ శక్తి అదుగో పరిశుద్ధాత్మ శక్తి గాడ్ జీసస్ తండ్రి నా మీద రెండంతల పాలు ఆత్మను దయచేయి నాయన నా మీద రెండంతల పాలు ఆత్మ దయచేయి నాయన అని అడిగితే నా దేవుడు ఇప్పుడే ఆకాశం తెరవబడింది అదుగో రెండింతల ఆత్మ పొందుకో ఓ జీసస్ కాబరల శరబాబాబారి బర తండ్రి నీవు తప్ప మాకెవరున్నారు నాయన నీవున్నావనే కదా నీ పాద సన్నిధికి వచ్చాను నీ గాయాలలో ఉన్న స్వస్థత ఉందా కదనే నీ పాదాల సన్నిధికి వచ్చాను దేవా దాటిపోకయ్యా దేవా నా స్థితిగతులు ఎరుగున్న దేవా దాటిపోకయ్యా నా కుటుంబం పరిస్థితి అయ్యా నా బిడ్డల పరిస్థితి అయ్యా నా బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా నా బిడ్డల చదువులయ్యా మా ఉద్యోగాలయ్యా మా వ్యాపారాలయ్యా దేవా భయంకరమైన దుర్దిల్లంలో ఉన్నాం నా కుమార్తె రక్షించబడాలి నా కుమారుడు రక్షించబడాలి నా కుటుంబం అంతా నీ రాకడికి రాజ్యానికి ఎదురు చూస్తూ ఉండాలి అని నువ్వు కోరుకుంటే ఒకసారి నీ రెండు చేతులు పైకెత్తు నా చేతిలో ఏమీ లేదయ్యా అయ్యా నా చేతులు నీకు అందిస్తున్నానయ్యా నీ చేయి చాపి నా చేతులు పట్టుకొని లేవనెత్తండి అయ్యా అని ఒక్కసారి మన చేతులు ఆయన వైపు చాపి ఈ చేతులను ఆయనకు అప్పచెప్పుకుందాం ఏ ఒక్కరు అశ్రద్ధగా ఉండొద్దు నిజంగా ఆయన చేతులు
మన వైపు చాపి ఉన్నాయి, మన వైపు చాపి ఉన్నాయి. మన చేతులు ఆయన వైపు చాపు ఉండాలి. ప్రార్థన 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 ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, జీవాధిపతినికి స్తోత్రములు నాయన, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తానికి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడానికి స్తోత్రములు నాయన. ఇశ్రాయేలు మీద ఆసీనుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవానికి స్తోత్రములు తండ్రి. ఆకాశము నీ సింహాసము, భూలోకము నీ పాదపీఠమైనది దేవానికి స్తోత్రములు నాయన. అయా ఈ ఉదయకాలము ఈ ఆరాధనలోను ప్రభా మేమందరము నీ పాద సన్నిధిలో మేమున్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. అయా నీకు లెక్కలేని కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రములు నైనా. మొదట సేవకులను ఎత్తిపెట్టుకుని మీరు వాడుకున్నారు ప్రభా. నీకు స్తోత్రములు నైనా. అయా ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన బలము కావాలి. అయా ప్రార్థనతో మేము నింపబడాలని నువ్వు మాట్లాడున్నావు తండ్రి. అయా శరసాల్లోంచి పేతుని నాయన దేవదూత విడుదల కలిగేసేసినట్లుగా పవ్వా మా ఆత్మీయ జీవితాలు కూడా పవ్వా మేము విడుదల కలిగి నీలో నాయన ప్రార్థన పూర్వకంగా నడిపించబడే ఆత్మశక్తి మాకు దయచేయండి దేవానికి స్తోత్రాలు. అయా మా పితరులు నడిచిన తోవల్లో మేము నడిచే భాగ్యాన్ని మాకు దయచేయండి దేవానికి స్తోత్రములు నైనా. మరొక సేవకుల్ని నిలబెట్టుకుని నువ్వు మాట్లాడేవానికి స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు. అవును పవ్వా అయా లోకాసారముగా మేము పుట్టుండొచ్చు నాయన, నీ సన్నిధిలో పవ్వా నీ వాక్యము చేత నీ పరిశుద్ధ చేత నీ సేవకులు పవ్వా నిలబడి మాట్లాడుతుండగా మమ్మల్ని అందరినీ నువ్వు కనున్న దేవుడివి నాయన. నీ రక్తము చేత నాయన మమ్మల్ని కొన్నావు తండ్రి. నీకు వందనాలు. మా కోసం నీ సిలువలో యాలాడి ఉన్నావు తండ్రి. మా కోసం నువ్వు అప్పగించబడ్డావు అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి. మేమేమై ఉన్నామో నీకు తెలుసు నాయన. నీ రాజ్యానికి మేము సిద్ధపడి ఉండాలి. ఈ లోకపోగము కూసేపేనైనా ఆ తర్వాత ఏది ఉండదు పోవా. నీలో ఆనందమును నీలో సంతోషమును మేము పొందుకునే ఆత్మను దయచేయండి. గొప్ప సోపణ దేవానికి స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ ఆత్మ దేవుడానికి స్తోత్రములు తండ్రి. సేవకులు బలపరిచి నీ కృపలో వాడుకోండి దేవా. అయ్యా వాక్శక్తిని ఇంకాను కలిగిస్తేయండి. ఒక బలమైన పాత్రలుగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను దేవానికి స్తోత్రాలు. అలాగే సంఘానికి కొత్త విశ్వాసుల కుటుంబాలని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. అయా చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు నాయన. అయా పాడి పంట రకరకాల పనులు చేస్తున్న బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూరంతల పొదు బలమని బిడ్డలు కదా ఇచ్చేమని అయా యవనస్తులు ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభు. ఆ బిడ్డలకి విశేషమైన కూపును జ్ఞానమును దయచేయండి నైనా. నీకు వందనాలు అయ్యా. అయా మంచి ఆలోచన కలిగిసేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలకు ఉన్నతమైన మార్గాలు నడిపించడానికి నీకు ఉపశోపమని ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రాలు. అయా సంఘములు ఎవరైనా బలహీనలుగా ఉంటే మీరు ముట్టండి, బాగు చేయండి నైనా. ఎవరు అనారోగ్యంగా లేకోకుండా ఆరోగ్యకరమని రెక్కల మీరు బద్దలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రములు. కొవ్వు చూపి మీరు కార్యాన్ని జరిగించండి దేవానికి స్తోత్రములు తండ్రి. అలాగే సేవకులకు కూడా ఆరోగ్యాన్ని దయచేయండి, క్షేమమును దయచేయండి నాయన. అయ్యా అరికాలు మొదలుకున్న నెత్తి వరకు మీరు ముట్టండి పోవా. నీకు వందనాలు. ఇంతవరకు నువ్వు కాసి కాపాడే పోవా. ఇక మెదడు కూడా నీ కాపుదల నీ సజీవైన రెక్కల సాటిని బద్దలపరచుకోమని ప్రార్థిస్తున్నాం. ఎన్నిక లేని వాళ్ళమి, ఏ యోగ్యత ఏ అర్హత మాకు లేనైనప్పటికీ పోవా అయ్యా పెంట కుప్పల మీద అల్లాడుతున్న మమ్మల్ని ఈ తిథి మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పోవా. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. అభాగ్యులమై ఉన్నాం పోవా నీ సన్నిధిలోనైనా. నీకు స్తోత్రాలు. ఆత్మీయ జీవితంలో పోవా ఈ బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం పోవా. అలా ఆత్మీయ జీవితాలు నైనా అయ్యా ముందుకు కొనసాగటానికి సహాయమును దయచేయండి. లోకం వైపు లేక ఆశలేపు లేక నైనా నీ వైపుకి తిప్పబడి నీ రాజ్యములో ఎదగపడటానికి నువ్వు సహాయము దయచేయమని మమ్మల్ని మా విశ్వాసుల్ని సేవకులందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సేవకులు కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ పగలు ఆరాధన ముగించబడింది. వచ్చే ఆదివారం ఏ ఆదివారం?